బ్రేకింగ్ ని చూసిన న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను గెలిచింది టీమిండియా. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించి గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. మరో వన్డే మిగిలిండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. 21 ఓవర్లోనే మ్యాచ్ ను ముగించేశారు. హైదరాబాద్ వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ రాయ్పూర్ వన్డేలోనూ సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ వీర బాదుడుతో 47 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర షిప్లే బౌలింగ్లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ రోహిత్ను అవుట్ చేసిన షిప్లే బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. 11 పరుగులకే స్టంపౌట్గా పెవిలియన్ చేరాడు కోహ్లీ. తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెండో బాల్కే 4 కొట్టాడు. 20వ ఓవర్లో ఓపెనర్ గిల్ సింగిల్ తీయగా 4 కొట్టాడు. 21 ఓవర్లో ఫస్ట్ బాల్కే 4 కొట్టి 8 వికెట్లు తేడాతో భారత్ను గెలిపించాడు గిల్. రెండో వన్డేలో భారత బౌలర్ల దాటికి కివీస్ విలవిలలాడింది. షమీన్ స్వింగ్ బౌలింగ్తో కివీస్ బోల్తా కొట్టింది. కేవలం 108 పరుగులకే కివీస్ ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 బ్యాట్స్మెన్ 2 అంకెల స్కోర్ కూడా చేయలేక పెవిలియన్ చేరారు. ఫిలిప్స్ మాత్రమే 36 పరుగులు చేశాడు. ఫస్ట్ వన్డేలో దుమ్ము లేపిన మైకెల్ బ్రేస్వెల్ 22 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు, పాండ్యా, వాషింగ్టన్ సుందర్కు చెరో 2 వికెట్లు దక్కాయి. సిరాజ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్కు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన ఖాతా తెరవకుండానే ఓపెనర్ను షమి పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయారు. ఒకానొక దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కాసేపు ఆచితూచి ఆడిన మైకెల్ బ్రేస్వెల్ భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయాడు. షమి బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్లో నిలదొక్కున్న ఫిలిప్సన్ వాషింగ్టన్ సుందర్ బౌల్తా కొట్టించాడు. దీంతో కివీస్ 108 పరుగులకే చుట్టేసింది. భారత్ 109 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్పై వన్డే సిరీస్ను గెలిచింది టీమిండియా. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించి గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. 21 ఓవర్లోనే మ్యాచ్ను ముగించేశారు. హైదరాబాద్ వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ రాయ్పూర్ వన్డేలోనూ సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండులో రోహిత్ శర్మ వీరబాదుడుతో 47 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర షిప్లే బౌలింగ్లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ రోహిత్ను అవుట్ చేసిన షిప్లే బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. 11 పరుగులకే స్టంపౌట్గా పెవిలియన్ చేరాడు కోహ్లీ. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెండో బాల్కే 4 కొట్టాడు. 20వ ఓవర్లో ఓపెనర్ గిల్ సింగిల్ తీయగా 4 కొట్టాడు. 21 ఓవర్లో ఫస్ట్ బాల్కే 4 కొట్టి 8 వికెట్ల తేడాతో భారత్ను గెలిపించాడు గిల్.